మీ అందరి తరపున ఇవాళ మన రాష్ట్ర ముఖ్యమంత్రి మన కలలని సాకారం చేస్తున్నటువంటి నారాయణపేటని అభివృద్ధి పదంలోకి నడిపిస్తున్నటువంటి యనుమల రేవంత్ రెడ్డి గారికి మీ అందరి తరపున హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నా. ఇక్కడ మిమ్మల్ని అందరినీ కూడా చూస్తుంటే నారాయణపేట నియోజకవర్గంలోని ప్రతి గ్రామం నుంచి, ప్రతి పల్లె నుంచి, ప్రతి తండ నుంచి విచ్చేసినటువంటి ప్రజానీకాన్ని చూస్తూ ఉంటే ఇది కేవలం జన జాతర మాత్రమే కాదు, నారాయణపేటలో మొదలైనటువంటి మహబూబ్ నగర్ జైత్ర యాత్ర లాగా కనిపిస్తున్నది. దేశం మొత్తం కూడా కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి ప్రచార కార్యక్రమాన్ని మన తుక్కుగూడలో జనజాతరలో భాగంగా రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో దేశంలో ఉన్నటువంటి ప్రచారాన్ని మనం ప్రారంభిస్తే, మన రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఈ ప్రచార కార్యక్రమాన్ని నారాయణపేట నుంచి ప్రారంభించినందుకు వారికి నేను మీ అందరి తరపున కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నా. ఇవాళ మనందరికీ ఒక సువర్ణ అవకాశం దక్కింది. రేవంత్ అన్న చాలా స్పష్టంగా చెప్పిండ్రు, ఇదే వేదిక మీది నుంచి శాసనసభ ఎన్నికలకు ముందు వచ్చినప్పుడు నాకు కొడంగల్ నారాయణపేట రెండు కళ్ళ లాంటివనే మాట చెప్పిండ్రు. నేను కొడంగల్కి ఎన్ని రూపాయలు ఇస్తానో, కొడంగల్లో ఎంత అభివృద్ధి పరుస్తానో, నేను నారాయణపేటను కూడా సమానంగా చూస్తాను, నారాయణపేటను కూడా కొడంగల్కి సమానంగా అభివృద్ధి పదంలోకి నడిపిస్తానని స్వయంగా మన గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పిండ్రు. మీరు ఒక్కసారి ఆలోచన చేయండి, మొన్న కొడంగల్లో 5,000 కోట్ల రూపాయలతోటి అభివృద్ధి పనులకు కొడంగల్లో శంకుస్థాపన చేయడం జరిగింది. వారు చెప్పిండ్రు కొడంగల్కి ఎన్ని ఇస్తానో నేను నారాయణపేటకి అన్ని ఇస్తా అని చెప్పిండ్రు. కొడంగల్లో ఏ విధంగా అయితే 5,000 కోట్ల రూపాయలతోటి నిధులు ఇచ్చి అభివృద్ధి పరిచిండ్రో, నెక్స్ట్ మీ అవకాశము నారాయణపేటకి పెద్ద ఎత్తున అభివృద్ధి పదంలోకి రేవంత్ రెడ్డి గారు నారాయణపేటకి నిధులు కేటాయించబోతున్నారు. ఇవాళ మనమేమో అభివృద్ధి గురించి ఆలోచన చేస్తున్నాము. మీ చిరకాల కోరిక అయినటువంటి నారాయణపేటకి జీవో 69 ద్వారా నీళ్లు అందించడానికి రేవంత్ రెడ్డి గారు 2,945 కోట్లతోటి శంకుస్థాపన చేయడం జరిగింది. ఇన్ని ఏళ్ళైనా కానీ నారాయణపేటకి రైల్వే లైన్ లేదు. వికారాబాద్ కృష్ణ రైల్వే లైన్ లేకపోతే ఇవాళ మన పవర్ ఎట్లుందంటే, మన బలం ఎంత పెరిగిందంటే, దశాబ్దాలుగా మనకు రైల్వే లైన్ లేదు. కానీ మన పాలమూరు బిడ్డ రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కాగానే స్వయంగా సౌత్ సెంట్రల్ రైల్వేకి సంబంధించినటువంటి జోనల్ మేనేజర్ అరుణ్ కుమార్ జైన్ అనేటువంటి వ్యక్తి మన బిడ్డ దగ్గరకు వచ్చిండు. ఆయననే రైల్వే శాఖనే మన ముద్దు బిడ్డ దగ్గరకు వచ్చి రేపు మీ అందరి కల అయినటువంటి వికారాబాద్ కృష్ణ రైల్వే లైన్ రాబోతుంది. నారాయణపేటకి ఇవాళ ఇగో పర్రికం వేసినటువంటి, నారాయణపేటలో నేసినటువంటి చేనేత్ర వస్త్రం ధరించి చెప్తున్నా, రేవంత్ రెడ్డి గారు ఖచ్చితంగా నారాయణపేటలో ఒక టెక్స్టైల్ పార్క్ ఏర్పాటు చేయబోతున్నారనే మాట ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. మనమేమో అభివృద్ధి గురించి ఆలోచన చేస్తున్నాము, నారాయణపేటను ఎట్లా అభివృద్ధి పరచుకోవాలని ఆలోచన చేస్తున్నాము. మన జయమ్మ చెరువు ఎట్లా నింపుకోవాలి, ధన్వాడ పెద్ద చెరువు ఎట్లా నింపుకోవాలి, ఇక్కడ ఉన్నటువంటి చెరువులు నింపుకొని మన పొలాలలోకి నీళ్ళు ఎట్లా తీసుకురావాలి, మనకు రైల్వే లైన్ ఎట్లా తీసుకురావాలి, మన కారుకొండ కానీ కానుకుర్తి కానీ గార్లపాడు కానీ మనం ఎట్లా మండలాలు చేసుకోవాలని మనం ఆలోచన చేస్తున్నాం ఇవాళ.